నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సోనియా గాంధీ జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి. వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన సంబరాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అయిన ఎల్లే పోగుల సువర్ణను ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పెద్దలు, నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, గోపాల్పేట్ మండల రిపోర్టర్ MD నసీర్. ఏం చెప్తాం? సన్నాసుడు, నీవు అసలుడు కాదు, కొసరుడు. నా గేటు దాటక గేట్ అవతల బేడవాడి బయటికి పంపిస్తాం. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మనోళ్ళు గెలవాలి, సువర్ణమ్మ గెలవాలి. ఈ అమ్మ గెలిచి నా దగ్గరకు వస్తుంది. చదువుకున్నామే, మన అంజనేయులు గారు ఉంటారు, వాళ్ళిద్దరు నా దగ్గరకు వస్తారు. శేఖరన్న వస్తాడు, శివాన్న వస్తాడు, కొంకి వెంకటేష్ వస్తాడు. మేము గెలిపించుకొని వచ్చినాం. గోపాల్పేటలో నీకు ఇచ్చిన 500 కాదు, 1000 ఓట్లతో మేము గెలిపించుకొచ్చినాం. పెద్ద మెజార్టీతో గెలిపించుకొచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతారు, గోపాల్పేటకి ఏం కావాలి? సీసీ రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి, ఇందిరం ఇల్లు కావాలి, నీలిపోయిన కరెంటు వైర్లు కావాలి, స్తంభాలు కావాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కావాలి, బస్ స్టాండ్ కావాలి, ఇక్కడ రచ్చకట్ట కావాలి, ఇంకా చాలా అభివృద్ధి పనులు, చెన్నూరు రోడ్డు కావాలి. చాలా అవసరం ఉండే అవన్నీ చేసేయాల్సింది. నా మీద మెడ మీద కట్టి పెట్టి చేపించే బాధ్యత సువర్ణమ్మ తీసుకుంటుంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అవన్నీ చేయాలి. అవన్నీ చేయాలంటే మీరేం చేయాలి? గాడికి గడ్డేస్తారా, ఆవుకు గడ్డేస్తారా? ఏం చేస్తారు? ఆవుకు గడ్డేయాలి. ఆవుకు గడ్డేయాలంటే ఆవు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, మల్లు రవి గారు, మేఘారెడ్డి గారు, నేను చెప్పిన క్యాండిడేట్, నేను చెప్పిన అమ్మాయి, నేను చెప్పిన అభ్యర్థి సువర్ణ గారికి ఉంగరం గుర్తు మీద ఎల్లుండి ఓటేయాలి. మీరు అభ్యర్థులకు ఓటేయాలి. ఇవన్నీ చేస్తేనే గోపాల్పేట అభివృద్ధి అవుతుంది. ఒక రాష్ట్రంలో 1200 మంది యువకులు బలిదానం చేసుకుంటుంటే కడుపు కోత, కన్న తల్లిలాగా కడుపు కోత ఆమె భరించలేక తెలంగాణ పిల్లలు ఇంకొకరు కూడా చనిపోవద్దని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అమ్మ సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా మనందరం చప్పట్లతో ఒక్కసారి ఢిల్లీకి వినిపించినట్లు చప్పట్లు కొట్టాలి. దాంతోపాటు ఈరోజు గోపాల్పేట మండల కేంద్రంలో ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ, ఇక్కడ మహిళలందరూ, ఇక్కడ నాయకులందరూ, ఇక్కడ యువకులందరూ పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నాతో పాటు వనపర్తి మార్కెట్ చైర్మన్ అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, డాక్టర్ పరిడాల శ్రీనివాస్ గారు, వనపర్తి నుంచి వచ్చిన పెద్దలందరూ, గ్రామానికి సంబంధించిన శేఖర్ గారు, గ్రామానికి సంబంధించిన గ్రామ అధ్యక్షులు సీనియర్ నాయకులు శివన్న గారు, కొంకి వెంకటేష్ గారు, మిగతా చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరు పేరు చెప్పకపోయినా అందరు పేర్లు చెప్పినట్లుగా భావించాలని గోపాల్పేట కాంగ్రెస్ పెద్దలందరూ, మండలం నుంచి వచ్చిన కాంగ్రెస్ పెద్దలందరూ, వనపర్తి నుంచి వచ్చి 10 రోజుల నుంచి పనిచేస్తున్న మున్సిపాలిటీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, పత్రికా మిత్రులు, అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మనం 2 సంవత్సరాల కిందట ఒక యుద్ధం స్టార్ట్ చేసినాం. ఏం యుద్ధం స్టార్ట్ చేసినాం? వనపర్తిలో ఒక దయ్యం పట్టింది, వనపర్తికి ఒక భూతం పట్టింది, వనపర్తికి ఒక నియంత ఉన్నాడు. కళ్ళు నెక్కినాయి. మన పాలు పోసి పెంచిన పాము మననే గడుస్తుంది. ఆ నియంతను, ఆ భూ కబ్జాదారును, ఆ కళ్ళు నెక్కినోని ఇక్కడ వనపర్తిలో, అక్కడ హైదరాబాద్లో BRS పార్టీని బండకేసి కొట్టాలని ఇదే చౌరస్తల నేను వచ్చి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తే గోపాల్పేట గ్రామ ప్రజలందరూ 500 ఓట్ల మెజార్టీతో మీరందరూ ఆశీర్వదించినందుకు మీ అందరికీ మళ్ళొక్కసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఎలక్షన్ అయిపోయింది, మీరు గెలిపించిండ్రు. ఎందుకు గెలిపించిండ్రు? మట్టికోయినా ఇంటోడు, మన వార్డు మెంబర్లు, మన సర్పంచ్ అమ్మ నాకు 500 మెజార్టీ ఇచ్చారు, మీరు 1000 మెజార్టీ ఇస్తారా? చేతులు ఎత్తాలి. మీరందరూ గెలిపించే బాధ్యత తీసుకురాలి. మీరందరూ గెలిపించుకొని మధ్యాహ్నం వనపర్తికి తీసుకొని రండి. నేను సన్మానం చేసి మళ్ళీ మరుసటి రోజు పొద్దున నేనే పొట్టేలు కొనుకొచ్చి గోపాల్పేటలో అందరికీ దావత్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ అలా ఆలోచన చేసి కన్నా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి సర్కారును, మేఘారెడ్డి ఎమ్మెల్యేను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. మీరందరినీ
మళ్ళీ ఒక మాట ఇస్తున్న చౌరస్తుల పత్రికా మిత్రులు రాసుకోవాలి. గోపాల్పేట మండల కేంద్రం సువర్ణమ్మ సర్పంచ్ అవుతుంది. ఆమెను తీసుకుంటా, గ్రామ పెద్దలను తీసుకుంటా, చక్కగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తానని వెళ్ళి మా గోపాల్పేట వెనుకబడ్డది ఎవరు పట్టించుకోలేదు అన్న. 10 కోట్లు సీసీ రోడ్లకు డ్రైన్లకు కావాలని ఒక జీవో తీసుకొచ్చి 10 కోట్లతో గోపాల్పేట మండల కేంద్రానికి జీవో తీసుకొచ్చి డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటా, గెలిపించే బాధ్యత మీరు తీసుకోమని మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ, మీరందరూ గెలిపిస్తారని ఆశిస్తూ, ఇంత పెద్ద ఎత్తు వచ్చిన మీకు అరేంజ్ చేసిన మా నాయకులకు అందరికీ ప్రత్యేకంగా నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.